అనగా జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడు పొందిన పంచి గాయములు. ఈ 5 అనగా నీ కొరకు, నా కొరకు, నీ పాపము కొరకు, నా పాపము కొరకు ఆయన శిలువ మ్రాను మీద తన విలువైన రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించుకోవాలని కోరుకున్న ఆయన పొందిన 5 గాయములు. ఈ 5 గాయములు ఎవరి కొరకంటే ప్రతి గాయములో నీకు విడుదల, ఈ 5 గాయముల్లో నీకు స్వస్థత, ఈ 5 గాయముల్లో నీ యొక్క సమస్యకి విమోచన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే అక్కడికి వస్తారో, ఆ కోనేటి దగ్గరికి వస్తారో, అక్కడ ప్రత్యేకించి రాస్తాడు, దేవదూత ఆయా సమయాలలో ఆ నీటిని ఆ కోనేటిలోకి దిగి నీటిని కదిలించినప్పుడు, నీటిని కదిలించడము గమనించాలి. ఎవడు మొట్టమొదటిగా దానిలో దిగునో ఆడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఈ మాట జాగ్రత్తగా వినాలి, ఆడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా వాడికి స్వస్థత, విడుదల, విమోచన, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆనందం కలుగుతుంది. అక్కడ చాలామంది పడి ఉన్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. ప్రేమని వల్లరా ఈ కోనేరు ఏంటి అంటే దేవుని మందిరం. ఈ దేవదూత ఎవరు? దేవుని ద్వారా వాడబడుతున్న దైవ సేవకుడు. ఆయా సమయాలలో దేవుడు ఇచ్చిన సమయాన్ని దైవ సేవకుడు వాడుకుంటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధించడానికి దైవ సేవకుడు సిద్ధపడ్డప్పుడు, ఎవడైతే ఆ మాట పట్ల లక్ష్యం ఉంచుతాడో అట్టి వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎట్టి సమస్య కలిగిన వాడైనా అప్పుడే విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానములు, అనుభవాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆశీర్వాదాలు అయితే మనుషులు చాలా తక్కువ ఉంటున్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ విశ్వసించడం చాలా గొప్పతనం. దేవుని దగ్గరకు వచ్చేవాడు, దేవుని మందిరానికి వచ్చేవాడు, దేవుని మాటలు వినేవాడు, ఈ మాట నా జీవితాన్ని బాగు చేస్తుందన్న తలంపు మన బ్రతుకుల్లో కావాలి. ఏదో స్వార్థముతో దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ నిస్వార్థముతో. ఎందుకో తెలుసా? దేవుడు అనేవాడు ఆశపడడానికి కదా, దేవుడు ఉండేది అని చేయడానికి కదా చేస్తాడు. ఆయన నీకు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఏదో దాని కొరకే నువ్వు రావడం అనేది అది సమంజసం కాదు. దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీలో ఉన్న ప్రతి ఈవిని ఎతకడానికి ఇష్టపడతాడు. ఎలాగంటావా? ఒకానొక దినాన అబ్రహాము ఎండవేళ తన గుడారపు వాకిట్లో కూర్చొని, చూడండి, గుడారపు వాకిట్లో కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు ఆయన దర్శించాడు. గమనించాలి, 3 మనుషులు కనబడ్డారు. ఈ 3 మనుషులు చూసిన తర్వాత అతను ఒక ఆలోచనలో, వీళ్ళు దైవ సేవకులు, వీళ్ళు నా కుటుంబానికి ఆహ్వానించుకోవాలి అనుకున్నాడు. దేనికి ఆహ్వానించుకోవాలంటే నాకున్న సమస్య కొరకు వాళ్ళ ద్వారా ప్రార్థన చేసుకోవాలన్న తలంపు కాదు, కానీ దైవ సేవకుడు నా ఇంటికి వస్తే దేవుడు నా సమస్య నుంచి విడిపిస్తాడు, నాకు విడుదల కలుగు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో గమనించాలి, దేని కొరకు నిరీక్షిస్తున్నామో గమనించాలి, ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నామో గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఏ స్థితి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి, దేని కొరకు ఎదురు చూస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము స్వార్థముతో వారిని ఆహ్వానించలేదు, కానీ దైవ సేవకులు నా నిమిత్తం ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ యొక్క మారకి నాకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, వాడిని పిలిచాడు, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, దీని నిమిత్తం మేము ప్రార్థన చేయండి అని చెప్పలేదు, కానీ వాళ్ళని పిలిచాడు, వాళ్ళని గౌరవించాడు, వాళ్ళకి విధేయత చూపాడు. వాళ్ళు వెళుతూ అబ్రహామా నీకున్న కొదువుని ఈరోజు తీర్చబోతున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏదో ఆశపడి రావడం కాదు, కానీ నిస్వార్థమతో ఏ రోజైనా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడన్న తీర్మానంతో నువ్వు ఉంటే
నువ్వు ఏ సమస్యతో అయితే ఉన్నావో సమస్య విడిపించడమే కాదు కానీ సంతోషాన్ని కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నీకున్న సమస్య ఏదైనప్పటికీ కూడా దాన్ని విడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు, దేవుని మాటలు వినడం గొప్పతనం కాదు, కానీ దేవుని మాట పట్ల నువ్వు నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే తప్పకుండా నీ చేతులు కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవిశ్వాసముతోనూ అపనమ్మికతోనూ ఏదో క్రైస్తవుడు కదా, క్రైస్తవురాన్ని కదా, పోకపోతే బాగుండదేమో అన్న ఆలోచనతో కాదు, కానీ నీ దేవుడు సంపదల గని అని, ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడని, నా జీవితంలో ఒక మలుపు ఉందని, నా జీవితంలో ఒక రోజు ఆయన కార్యం చేయడానికి ఇష్టపడతాడని, ఆయన సంకల్పం గొప్పదని నువ్వు విశ్వసించగలిగితే తప్పకుండా నీ జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము స్వార్థముతో పిలవలేదు. దైవ సేవకులన్నా దేవుని బిడ్డలన్నా అబ్రహాముకు చాలా మక్కువ. అబ్రహాము దైవ సేవకుని ఆహ్వానించాడు, వాడికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చాడు. సంధివేళ వెళుతున్నప్పుడు వారికే తలంపు కలిగింది. ఏంటి అంటే తన జీవితంలో ఏ కొదువుందో వెతకడానికి ప్రారంభించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దేవుని సన్నిధిలో నిస్వార్థంగా దేవుని మాట కొరకు నిరీక్షిస్తే నీ జీవితంలో కొదువేంటో వెతకడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్యాయస్తుడు కాదు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టడానికి. నీ కర్మ ఇంతే అని చెప్పి మౌనంగా ఉండే దేవుడు కాదు. ప్రియమని వాళ్ళరా, ఆయన తన బిడ్డలకి సమస్త కార్యములు చేయడానికి సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియమని వాళ్ళరా, ఇక్కడ 32 సంవత్సరాల నుంచి అక్కడ పని ఉన్నాడు ఒక రోగుడు. కానీ ఇంతకాలంగా పడి ఉన్న వాడి జీవితంలో ఎందుకు కార్యం జరగలేదు అంటే అక్కడికి వచ్చి కూడా మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చి కూడా ఏవేమో ఆశిస్తూ ఉంటాం. ఈరోజు ఒక సమస్య ఉంది, ఎవరు కాడకపోతే నా సమస్య తీర్చబడుతుంది, ఎక్కడ కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని కూడా ఆలోచించేవాడు లేకపోలేదు. ఎవరి దగ్గరకు పోతే ఈ సమస్యకు సమాధానం కలుగుతుంది అని దేవుని మందిరంలో కూర్చొని చూడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాని కార్యాలు ఆయన చేయగలిగిన సమర్థుడు. దేవుని సన్నిధిలోకి వచ్చి లోకాన్ని సృజించిన సృష్టికర్త దగ్గరికి నువ్వు వచ్చి కూడా మనుషుల వైపు చూసి ఆలోచిస్తూ ఉంటావు. ఎవరి దగ్గరికి వెళితే నాకు సమాధానం కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళితే నాకు సమృద్ధి కలుగుతుంది, ఎవరి దగ్గరికి వెళితే ఈ సమస్యకి విడుదల కలుగుతుంది అని దేవుని మందిరంలో కూర్చొని ఆలోచిస్తున్నాం. దౌర్భాగ్యులు ఎంతోమంది లేకపోలేదు. ఏ రోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ధన్యుడువు ధన్యురాలువు. దేవుని స్తోత్రం. నీ సమస్యను వెతకడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ సమస్య ఎటుతో వెతికి తీర్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు ప్రియమని వాళ్ళరా, తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి నా దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమని వాళ్ళరా, ఏ స్థితి కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఆయన పట్ల నమ్మకం కలిగి ఉంటే తప్పకుండా నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసే దేవుడు కాదు. నీ నమ్మకాన్ని బట్టి తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమని బల్లరా, ఈ వ్యక్తి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడే కానీ వాడి జీవితంలో ఏ కార్యము జరగలేదు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారే కానీ దేవుని దగ్గర ఏ ఆశీర్వాదాన్ని పొందలేకున్నారు. కారణం ఏంటో తెలుసా? మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేయాలి. ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన గమనించాలి. మనుషులు నీకు నాకు ఏం చేయగలరు?
నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసన్న పాట రాస్తాడు కదా, నమ్మదగిన వాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నలు దిశలా నీ జీవితంలో నమ్మకాన్ని నెమ్మదిని కలుగ చేయడానికి సమర్థుడు నా యేసయ్య. కానీ ఏ స్థితిలో దేవుని మందిరంలోకి వస్తున్నావో అర్థం కావట్లేదు బిడ్డ. నీవు నమ్మకాన్ని కాపాడుకుంటూ దేవుని దగ్గరకు వస్తే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. కానీ అవిశ్వాసపు జీవితంలో ఎంతకాలము దేవుని మందిరంలో కూర్చున్నా, దేవుని సన్నిధికి వచ్చినా ఏ దీవెన నువ్వు పొందలేవు. చెప్పుకోవడానికి లోకానికి క్రైస్తవురాలుగా ఉండొచ్చేమో, కానీ నీ పరిపూర్ణత నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ అనేక మంది ఉన్నారు, ఆయా సమయాలలో దేవుని దూత నీటిని కదిలించినప్పుడు, అనగా విశ్వాసాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుడు చెప్తున్న మాట విశ్వాసమైన మాటలు. ఈ మాటలకు కట్టుబడ్డవాడు గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని మందిరంకి వచ్చి రకరకాలైన వేషాలు వేసేవాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. దీన్ని బట్టి దేవుని నామము దూషణ పడుతుంది. కానీ దేవుని నామము మహిమపరచబడాలి అంటే ఈ మాటకు నువ్వు నేను లోబడాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే లోబడతావో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఒక సహోదరి ఊరంతా నువ్వు గొడ్డుబోద్దానమని ఆమెను హేళన చేస్తూ ఉన్నారు. నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపనలో నీ దేవుడు ఉంటే వినకుండా ఎందుకున్నాడు? ఇంతకాలంగా ఎందుకు నువ్వు గొడ్రాలుగా ఉన్నావు? నీకన్నా వెనకొచ్చిన నీ చెల్లి బిడల కన్నది, కానీ నీ ప్రార్థన నీ ఆశలు ఏమైపోయినాయి? ఆమె హేళన చేస్తూ ఉన్నారు. ఆమె యొక్క హృదయంలో ఒక వేదన కలిగింది. ఎందుకో తెలుసా? ఏంటి నా దౌర్భాగ్య జీవితము, నాకెందుకు బిడ్డలు ఇవ్వలేదు దేవుడు అని కాదు. కానీ ఆమెకున్న ఆవేదన ఏంటి అంటే, అయ్యా నా దౌర్భాగ్య జీవితము ద్వారా నీ నామము దూషింపబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. వింటున్నారా? నా దౌర్భాగ్య జీవితము ద్వారా నీ నామము దూషింపబడుతూ ఉంది. నేను పొందుతున్న దౌర్భాగ్యాన్ని బట్టి, నాలో ఉన్న లోపాన్ని బట్టి నీ నామము దూషింపబడుతుంది. గనుక అయ్యా నా మొరకి ప్రతిఫలాన్ని దయచేయి, నా మొర ఆలకించు. నాకొక్క బిడ్డనిస్తే వాడు పాలు విడిచిన తర్వాత వాడిని నీకే ఇచ్చేస్తా, నాకు అవసరం లేదు. ఎందుకు ఈ విజ్ఞాపన? ఈ విజ్ఞాపన గల కారణం ఏంటంటే, నా ద్వారా నీ నామము దూషింపబడకూడదు. ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నీ ద్వారా నా దేవుడు దూషణ పాలు కాకూడదు. ఎప్పుడు దూషణ పాలు కాకుండా ఉంటాడంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవునికి నమ్మకంగా ఉంటే ఎప్పటికైనా నా దేవుడు నన్ను అన్యాక్రాంతంగా విడిచిపెట్టడు. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సమర్థుడని విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఒకరోజు నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను గాయపరిచిన వారు మాటలతో నిన్ను అవహేళన చేసిన వారు కూడా సిగ్గుపడే కార్యము దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయనుగాక. ప్రేమని వాళ్ళరా, నీ జీవితంలో ఒక నిరీక్షణ కావాలి. క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటిగా ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని విడిచిపెట్టడు. మరి నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ప్రత్యేకించి పిలుచుకున్న వ్యక్తి నేను అన్న తీర్మానం నీ బ్రతుకులో కలిగి ఉంటే తప్పకుండా గొప్ప ఆశీర్వాదం పొందగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అవిశ్వాసముతో ఎంతకాలం వచ్చినా నీ జీవితంలో ఏ కార్యము కూడా నువ్వు అనుభవించలేవు. ఏ కార్యం కూడా నువ్వు అనుభవించలేవు. ఈ లోకంలో నీ జీవితం భారంగా లాగుతున్నావు. అందుకనే ప్రభు ఒక మాట, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, మేలును, ఆశీర్వాదాన్ని, అనురాగాన్ని కలుగు చేసి నీ భారాన్ని నేను వహించి నీ బ్రతుకును సులువు చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తాడండి దేవుడు.
ఎన్నెన్నో వాగ్దానం చేసినా విన్న మట్టుకు వింటున్నాము, కానీ ఈ వాగ్దానము ఏ రోజుకు నెరవేరుతుందో ఆ వాగ్దానము కొరకు నిరీక్షించి ప్రార్థించగలిగితే తప్పకుండా ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీ బ్రతుకులో గొప్ప కార్యం జరిగిస్తుంది. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో అంటాడు, ప్రేమిని వల్లరా నిన్ను గొప్ప జనమును చేస్తాడు, నిన్ను సమాజములో, ప్రపంచములో, దేశములో, గ్రామములో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఆశీర్వదిస్తాను నన్ను వెంబడిస్తే. చూడండి ప్రేమని వల్లరా, అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, కానీ వెంబడించే దినాలలో ఏ రోజు కూడా ఏమయ్యా నువ్వు పిలిచావు, నువ్వు చెప్పిన మాట ఇంకా ఎప్పటికీ అనలేదు. అబ్రహాము నిరీక్షణ ఒకటే, పిలిచిన వాడు నమ్మకమైన వాడు, తప్పకుండా ఆయన చెప్పిన కార్యము చేయక మానడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించగలిగితే ప్రియమైన వల్లరా, దేవుడు ఏమైతే చేయబోతున్నాడు దాన్ని నీకు చెప్తాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకత, దేవుడు ఏమైతే చేయబోతున్నాడో దాన్ని చెప్తాడు, ఏమైతే చెప్పాడో దాన్ని చేయక మానడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో ఎన్నో వాగ్దానాలు మనం చేస్తామండి, చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాం. గనుకని నీ జీవితంలో చేసిన వాగ్దానము ఆలస్యమైపోతూ ఉంది. దేవుని స్తోత్రం. గమనించగలుగుతున్నా ఎప్పుడన్నా ప్రతి దేవుని బిడ్డ, గమనించగలుగుతున్నావా? దేవుడు చేసిన వాగ్దానము తప్పకుండా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పింది తప్పకుండా చేయడానికి ఇష్టపడతాడు. ఏమైతే చేయబోతున్నాడో ఆయన చెప్పకుండా మానడు. కానీ నువ్వు ఎన్నెన్నో వాగ్దానాలు దేవుని సన్నిధిలో చేశావు, కానీ అవి మర్చిపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్న దేవుడు ఆలస్యం అవుతుంది. ఎందుకని తెలుసా? దేవునితో నేను ఇలాగుంటానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నేను దేవుడికి చెప్పిన వాగ్దానం ప్రకారము నేను నమ్మకంగా ఉండాలన్న ఆలోచన ఎప్పుడు కలిగి ఉండదు. నువ్వు నిజంగా నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని అడుగు వేయడానికి ఇష్టపడితే నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుని మందిరానికి వస్తున్నావు, ఏవేవో చేస్తున్నావు, ఏమేమో చేయబోతున్నావు, ఏమేమో, కానీ ఏమి చేసినా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించాలంటే నువ్వు చేసిన వాగ్దానాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. ప్రేమని వల్లదా ఇక్కడ 32 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి పడుకొని ఉన్నాడు. దేనికి వచ్చాడు అక్కడికి అంటే తన జీవితాన్ని బాగు చేసుకోవాలి, తన జీవితము ప్రత్యేకించుకోవాలి, నాకున్న రోగగ్రస్తమైన జీవితాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలని దేవుని మందిరానికి వచ్చాడు. కానీ వాడి రోగమో పోలేదు, వాడు అక్కడి నుంచి లేచి వెళ్ళనో లేదు. ఈరోజు మందిరానికి రాకుండా ఆగరు, తన భక్తిని కాపాడుకుంటుంటారు, కానీ విశ్వాసాన్ని మటుకు కోల్పోతారు. దీనివల్ల జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదు. భక్తి కాదు, భక్తి తోడుగా విశ్వాసం కావాలి. కాబట్టి ప్రియమైన వల్లరా, ఈరోజు ఎట్టి స్థితి కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి, ఎట్టి ఆలోచన కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. చేతులు జోడిస్తూ ఉన్నాను. నీవు కూడా ఎంతకాలం నుంచి దేవుని మందిరంలో ఉన్నావో తెలియదు, కానీ నీకు విడుదల, ఆరోగ్యము, స్వస్థత, ఐశ్వర్యమదు లేకుండా బ్రతుకుతున్నావేమో. ఇకనైనా దేవుని మాటకు నువ్వు కట్టుబడితే, నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతకగలిగితే దేవుడు ఇప్పుడే నీ చేతులకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారరా, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పడుకున్న ఈ వ్యక్తి 30 సంవత్సరాల నుంచి పడుకున్న ఈ వ్యక్తి ఏ ఆశీర్వాదాన్ని, ఏ ఆనందాన్ని నోచుకోలేదు. కానీ వాడి జీవితం అలాగే గడిచిపోతూ ఉంటే, మనుషులు నిన్ను మర్చిపోయినా నా దేవుడు మర్చిపోడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, నీ కట్టుకున్న భర్త, నీ భార్య, నీ బిడ్డ నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు, తన పోలికతో చేసుకున్న దేవుడు ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోడు. దేవుని స్తోత్రం. అట్టి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి దేవుళ్ళే, ఏం చేశాడులే అని ఏ సరిపు మాటలు కాదు నీకు కావాల్సింది.
ఆయన నీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానం జరిగించడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమను వల్లరా ఈ వ్యక్తిని ఎవరు పలకరించట్లేదు. ఎవరు ఆయన అడుగుతాడు, సహోదరుడా స్వస్థత పొందగోరుచున్నావా అంటే, అవునయ్యా ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిపోయింది, నాకెవరు సహాయం చేయలేదు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన జీవితమో. దేవుని మందిరంలోకి వచ్చి మనుషుల సహాయాన్ని కోరుకున్నాడంటే ఎంతటి దౌర్భాగ్యుడై ఉండాలి. గమనించగలుగుతున్నారా? బోధకుడు చెప్తున్నాడు, అయ్యా నేను దీంట్లో దిగి స్వస్థత పొందాలని వచ్చాను, కానీ నన్ను దించడానికి ఎవరు సహాయం చేయట్లేదయ్యా. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది దిగుతున్నారు, స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు, కానీ కళ్ళారా చూస్తున్నాడు, కానీ దాంట్లో దిగడానికి ఇష్టపడటం లేదు. దిగాలన్న విశ్వాసం కూడా కోల్పోయాడు. ప్రేమని వల్లరా ఎట్టి జీవితము కలిగి ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ వారు నిన్ను పలకరించి ప్రేమను చూపించకపోయినా నా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడితే అంటాడు, సహోదరుడా స్వస్థత పొందుగోరుచున్నావా? అవునయ్యా, దాంట్లో దిగడానికి దించడానికి నాకెవడు సహాయం చేయట్లేదంటే బోధకుడు అంటాడు, నా వైపు చూడు. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడి వైపు చూస్తున్నాడు? మనుషుల వైపు చూస్తున్నాడు. వీడు దేవుని వైపు చూస్తుంటే ఎప్పుడుకో వాడికి విడుదల కలిగి ఉండేది, కానీ దేవుడి వైపు చూడటం లేదు, కానీ మనుషుల వైపు చూస్తున్నాడు. ఆయనకి చెప్తున్నాడు, అయ్యా స్వస్థత పొందాలని కానీ నాకు సహాయం చేసేవాడు లేరు. సహాయం చేసేవాడు లేదు. దేవుని మందిరంలో ఎవరు సహాయం చేయాలి నీకు? ఈరోజు చాలామంది సేవకులు ఉన్నారు, పనికి మాలిన సేవకులు. 10 రూపాయలు ఇచ్చి మనుషులు కొనుక్కొచ్చుకుని మందిరంలో పెట్టుకునేవాళ్ళు. 10 రూపాయలు నువ్వు ఇవ్వడం కాదు, ప్రభువుని పరిచయం చేయడానికే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బు సహాయం కాదు, పరలోకాన్ని చూపించగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బు చూపించిన వాడు పరలోక మార్గాన్ని చూపించగలవు నువ్వు. ప్రేమని వల్లరా వీడు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వచ్చిన దైవ సేవకుడు నాకేమైనా సహాయం చేస్తాడేమో, తిని ఆరగించేసి హ్యాపీగా ఉందాం అనుకున్నాడేమో. కానీ ఈ బోధకుడు అలాంటి వాడు కాదు. నీ జీవితాన్ని కట్టడానికి సమర్థుడు. దేవుని స్తోత్రం. సహోదరుడా స్వస్థత పొందగోరుచున్నావా? అవునయ్యా, నాకు సహాయం చేసేవాడు నేను. నా వైపు చూడు, నా వైపు చూడు. నీ వైపు చూస్తే నాకేం కలుగుద్ది అనుకున్నాడేమో. నా వైపు చూసి నీ పరుపెత్తుకొని పరిగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలంగా దైర్యాన్ని అనుభవిస్తున్నావు? ఎంతకాలంగా అప్పుల సమస్య, ఆర్థిక సమస్యతో ఉన్నావు? నీ సమస్యకి యావత్తుకు విడుదల ఏంటి అంటే నా వైపు చూస్తే నీకు సమస్త విడుదల కలుగుతుంది. కొట్టి చెప్పండి. నా వైపు చూడగలిగితే సమస్త విడుదల నీకు కలుగుతుంది. అయ్యా వచ్చింది నీ వైపు చూడడానికే కదా అనుకుంటాను మేము. ఆయన వైపు చూడటం వేరు, నమ్మకంతో చూసే చూపు వేరు. ప్రేమని వల్లనా ఆయన వైపు చూస్తే నీవు నూతన బలమును, నూతన ఆశీర్వాదం, నూతన ఆరోగ్యాన్ని పొందగలవు. కాబట్టి ఆ వ్యక్తి యేసు వైపు చూసి తన పరుపు ఎత్తుకొని పరిగెత్తాడు. ఎంతకాలంగా పడుకున్నాడు తెలుసా? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, సర్వీసు పెద్దదైపోతుంది, కానీ సరైన జీవితం లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే నా వైపు చూడమన్నాడో, ఆయన వైపు ఎప్పుడైతే వాడు చూశాడో వారి జీవితం కట్టబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను తన జీవితం ద్వారా, తన మాట ద్వారా నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఎట్టి కష్ట నష్టాలు నువ్వు ఉన్నావో, ఎలాంటి వ్యాధి బాధల్లో నువ్వు ఉన్నావో, కానీ వీటికన్నిటికీ విడుదల నా దేవుని మాట ఈరోజు నీ చేతుల కార్యం జరగబోతుంది. నీ నమ్మకాన్ని కాపాడుకోగలిగితే, నీ నమ్మకాన్ని కాపాడుకోగలిగితే ఎవడు సహాయం నీకు అవసరం లేదు. మనుషుల సహాయం కాదు, నేను పిలిచిన దేవుడే నీకు సహాయకుడే నీ చేతులకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికి కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దామా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాన్ని ప్రభా బలపరిచింది. మేము ఇంతకాలంగా అవిశ్వాసపు జీవితాన్ని జీవిస్తూ మీ సన్నిధానంలో ఉన్నామే, కానీ మీ వైపు చూడలేని దౌర్భాగ్య జీవితం కలిగి ఉన్నాం. మీ గాయాలలో
మీ పంచ గాయముల్లో స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం ఉందని ఎరుగక మనుషుల వైపు చూస్తూ బ్రతుకుతున్నామయ్యా. అది అంటున్నాడు, కోనేటి దగ్గర పడుకున్నాడు, అయ్యా స్వస్థత పొందాలంది కానీ నా సహాయం చేసేవాడు లేరు అని. ఈరోజు మనుషుల వైపు చూస్తున్నామేమో. అయ్యా నీ వైపు చూడగలిగిన ప్రతి ఒక్కరు ప్రభా గొప్ప కార్యము చవి చూడాలి కనుక అట్టి స్థితిని మాకందరికి కలుగు చేయమని ఈ ఉదయకాల సమయంలో నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ధన్యత కలుగుడుకు సహాయం చేయమని, ఎట్టి సమస్యతో మీ దగ్గరకు వచ్చిందో ప్రభా ఆ సమస్యకు విడుదల పరిష్కారం కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ప్రభా వాళ్ళ ప్రతి అవసరాన్ని మీ నామములో తీర్చి వాళ్ళకి కలిగిన యావత్తును కూడా దీవెనకరంగా మార్చి ఆశీర్వదించి బలపరిచి మీ రాకడికి సిద్ధపరచమని, మీ మాటకు లోబడి స్థితిని కలుగు చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, ఆయన కాపుదల ఇప్పుడు ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన కృపతోడుగా ఉంచి ప్రతి ఆశీర్వాదానికి అర్హులుగా మార్చి నెమ్మదిని సమాధానం కలిగి చేసి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ ప్రతి సమస్య తొలగించునుగాక.